ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం మిరియాల చారు. మిరియాల చారుకు కావలసిన పదార్థాలు: 1 ఎల్లిగడ్డ, కరివేపాకు 1 రెమ్మ, 2 స్పూన్ల మిరియాలు, చింతపండు 2 నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. కొత్తిమీర 1 కట్ట. చింతపండును ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని దాంట్లోని రసం తీసి పెట్టుకోవాలి. ఈ ఎల్లిగడ్డ ఒకటి పొట్టు తీయకుండా అలానే వేసుకోవాలి. కరివేపాకు 1 రెమ్మ, మిరియాలు, ఈ నల్ల మిరియాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇలా దంచాలి. స్టవ్ వెలిగించుకొని బాండ్రీ పెట్టుకొని అందులో 2 స్పూన్లంతా ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి అందులో ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసి అవి దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇలా ఇలా ఎల్లిపాయలు, కరివేపాకు, మిరియాలు వేసి దంచిన ఈ మిశ్రమాన్ని మొత్తం ఆయిల్లో వేయాలి. ఆయిల్లో కొద్దిసేపు వేయించుకోవాలి. వేయించుకోవడం వల్ల అందులోని ఫ్లేవర్ పెరుగుతుంది. 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనము చింతపండు గుజ్జు తీసుకున్న ఈ రసంలో మనం తాలింపు పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ చింతపండు రసంలో వేసి సాల్ట్ వేసి మరిగించుకోవాలి. ఇలా మరిగిస్తేనే ఇందులో ఒట్టిమిరపకాయలో ఉన్న కారము, వెల్లుల్లిలో ఉన్న రసము అంతా ఈ చింతపండు రసంలోకి వస్తుంది. ఇది ఒక 10 మినిట్స్ అయినా దీన్ని మరిగించుకోవాలి. మరిగించడం వల్లనే దీంట్లోని ఫ్లేవర్ వస్తుంది. రసం అనేది బాగుంటుంది. ఇలా మరిగించుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసి మరిగించాలి. రుచిని చూసి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా మరిగిస్తేనే చింతపండు రసము ఈ ఒట్టిమిరపకాయలో ఉన్న కారము, వెల్లుల్లిలో ఉన్న రసం అంతా ఈ రసంలోకి చేరుకుంటుంది. ఈ రెసిపీ రెడీ. సర్ది, దగ్గు, జ్వరము ఉన్నప్పుడు ఈ రసాన్ని మనము తీసుకుంటే మనకు సర్ది, జ్వరం అనేది కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ రసాన్ని తీసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.